హలో ఫ్రెండ్స్, వీటినైతే మేము చందమామలని పిలుస్తాము. వీటిని ఒక 15-20 తీసుకున్నాను. తలభాగం తీసేసిన తర్వాత ఒక గిన్నెలో అయితే వాటర్ పోసి శుభ్రంగా కడిగేసి వీటిని వాటర్ తీసేసిన తర్వాత స్టవ్ పైన కడాయి పెట్టేసి ఇప్పుడు వీటిని ఇందులో వేసేసి ఈ విధంగా ఫ్రై చేసుకోండి. కాస్త ఒక 10 నిమిషాల తర్వాత కొంచెం ఆయిల్ వేసేసి మళ్ళీ ఒకసారి ఫ్రై చేసుకోండి. ఎంత చక్కగా ఫ్రై అయితే అంత బాగుంటుంది, లేదంటే చేదొచ్చేస్తుంది. వీటిని తీసేసిన తర్వాత ఇదే కడాయిలో మళ్ళీ ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి కొంచెం జీలకర్ర, కొంచెం ఆవాలు, పొట్టు తీయకుండా 4 వెల్లుల్లి రెబ్బలు, అలాగే 4 చీలికల పచ్చిమిర్చి వేసి ఒక ఉల్లిపాయ పెద్దది తీసుకొని చిన్న ముక్కలు కట్ చేసుకొని వేయండి. ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపు వేసి ఇందులో 2-3 టమాటాలు ఈ విధంగా చిన్న ముక్కలుగా తరిగి వేసుకొని ఇందులో కారం, ఉప్పు టేస్ట్ తగ్గట్లుగా వేసుకొని మూత పెట్టేసి ఉడికించుకోండి. ఈ విధంగా పూర్తిగా దగ్గరకు వచ్చేసింది చూడండి. టమాటా, ఉల్లిపాయలు పూర్తిగా దగ్గరకు వచ్చేసిన తర్వాత ముందుగా ఫ్రై చేసిన చందమామలు కూడా వేసి ఇందులో 1 టీ స్పూన్ దాకా ధనియాల పొడి, ఒక పావు టీ స్పూన్ దాకా గరం మసాలా వేసి మళ్ళీ ఒకసారి కలిపేస్తే ఎంత రుచిగా ఉంటే చందమామల కర్రీ రెడీ. మీరు ఫ్రై చేయకుండా స్టవ్ పైన కాలుస్తారా, లేదు అంటే ఇలాగే ఫ్రై చేస్తారా? కింద కామెంట్స్ చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.